హాయ్, దిస్ ఈజ్ రవి. మీకు డబ్బు సంపాదించాలని కోరికగా ఉందా? మీరు ఎక్కువ టైం వేస్ట్ చేస్తలేదు, చాలా సింపుల్ టైం. ఇలాంటి ఈ కొటేషన్స్ అన్నీ మీకు గోడల మీద కరెంట్ స్తంభం కనిపిస్తాయి కదా, మీరు ఎక్కువ కష్టపడకుండానే ఇవి ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది. అది ఎక్కడ ఉందంటే తాడేపల్లిలో ఉంది. తాడేపల్లిలో ఎమ్మెల్యేలు ఎంపీలకి డబ్బు సంపాదించడం ఎలా అనే దాని మీద ఒక పెద్ద ట్రైనింగ్ జరిగింది. ఆ ట్రైనింగ్ తీసుకునేది ఎవరో కాదు, మరెవరో కాదు, సీఎం జగన్మోహన్ రెడ్డి. సో ఇంతకీ ఆ ట్రైనింగ్ ఏంటి, ఆ టెక్నిక్స్ ఏంటి, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వారు తీసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. డబ్బు సంపాదించడం ఎలా ఇప్పటి వరకు ప్రపంచంలో చాలామందికి అర్థం కానీ, ఇంకొంతమందికి అయితే జీవితం మొత్తం కష్టపడిన అర్థం కానీ ఒక టెక్నిక్ ఇది. కానీ ఆ టెక్నిక్ చాలా సులువుగా క్రాక్ చేశారు జగన్మోహన్ రెడ్డి. సో ఇంతకీ ఆ టెక్నిక్ ఏంటి? ఈ టెక్నిక్ ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా ఆయన చెప్పారట. సో ఏంటి సార్ ఆ టెక్నిక్? సో ఆయన ఇచ్చినటువంటి ట్రైనింగ్ గురించి కొంత చూచాయిగా రాధాకృష్ణ గారు తన కొత్త పలుకు ఆర్టికల్లో ప్రస్తావించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ లేదా మినిస్టర్స్ కానీ చాలా ఈజీగా ఎలా సంపాదించుకునేటువంటి వాళ్ళని ఏ విధంగా మరింత సంపాదించుకునేలాగా ప్రోత్సహించాలి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి అద్భుతమైనటువంటి ట్రైనింగు, అద్భుతమైన సలహాలు సూచనలు ఇచ్చారు అని చెప్పి పొందుపరుస్తూ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రి, ఆ మంత్రికి సంబంధించినటువంటి పలకరాయి గనులు ఉన్నాయి. ఈ పలకరాయి గనులకు సంబంధించి ఆయన చేస్తున్నటువంటి దాష్టికాలని ఒకరోజు తెలియక తాడేపల్లిలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడరే చెప్పారట. మరీ దారుణం చేసేస్తున్నారు, పలకరాయి వ్యాపారం అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలు కొల్లగొట్టేస్తున్నారు, ప్రభుత్వానికి కూడా ఆదాయం రాబడి తగ్గిపోతుంది, ప్రభుత్వానికి కూడా ఆదాయాన్ని గండిపడిపోతుంది, పలకరాయి గనుల్లో విచ్చలుడిగా సంపాదించేస్తున్నారు, అడ్డు అదుపు లేకుండా పోయింది, ఇలా అయితే ప్రజల్లో మనం పలసనవుతాము, పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి ఒక లీడరు పోయి జగన్మోహన్ రెడ్డికి చెప్పారంట. చెప్తే ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి సంపాదించాలి కదా, సంపాదించుకుంటే రేపు మళ్ళీ ఎలక్షన్ చేయాలి కదన్నా, సంపాదించున్నా నువ్వు కూడా సంపాదించుకున్నా, నువ్వు ఎలా సంపాదించాలో నేను చెప్తానన్నా, మీ జిల్లా ఏదన్నా, ఈ జిల్లా చెప్పన్నా, ఏది ఈ జిల్లా, ఆ జిల్లాలో గనులు ఉన్నాయన్నా, లేదంటే ఇసుకుందన్నా, నీకు ఏది కావాలన్నా, ఏ రీచ్ కావాలో చెప్పన్నా, తీసేసుకో, సంపాదించానా నువ్వు కూడా. ఆయన సంపాదించుకున్న ఆయన గురించి నువ్వెందుకన్నా చెప్తుంది, సంపాదించని అన్నా, మనకు మంచిది కదా సంపాదిస్తే అని అంటే, అది కాదు పబ్లిక్లో మనకి డ్యామేజ్ వస్తుంది, పబ్లిక్ అంతా బ్యాడ్గా అనుకుంటున్నారు, ప్లస్ గవర్నమెంట్ రావాల్సిన ట్యాక్స్ కూడా రాలేదంటే, అన్న గవర్నమెంట్ గురించి ప్రజల గురించి ఆలోచిస్తే అట్టన్నా, సంపాదించుకుంటే రేపు మళ్ళీ ఎలక్షన్లో ఖర్చు పెట్టాలి మనం, ఎవరు సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకోవాలి, సంపాదించుకోకపోతే అట్టన్నా, సంపాదించుకునే మార్గాలు బోల్డెన్ ఉన్నాయన్నా, అలా సంపాదించండి మీరు కూడా, ఆయన గురించి మాట్లాడటం మర్చిపోండి మీరు అని చెప్పాడంట. దాంతో షాక్ గురయ్యాడంట ఈయన. షాక్ గురయ్యి ఆయన జిల్లాలో ఇప్పుడు కొంతమందికి ఏంటంటే పదవులు వచ్చినా కానీ డబ్బులు ఎలా సంపాదించాలనేది అర్థం కాదు, అవకాశాలు కళ్ళెదురు కనపడుతున్నా కానీ వాటిని డబ్బుల రూపంలో ఎలా మలుచుకోవాలో అర్థం కాదు చాలామందికి. కొంతమందికి మాత్రమే ఆర్ట్ ఉంటుంది. ఇసుకలో తైలం తీసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎక్కడ పెట్టినా ఏం చేసినా వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. అలానే జగన్మోహన్ రెడ్డి డబ్బులు సంపాదించడం ఈజీగా ఎలా అనే దాని మీద చాలా గైడెన్స్ ఇస్తారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు చెప్తుంటారు. డబ్బులు ఎవరైతే సంపాదించలేరో వాళ్ళని అసలు ఆయన పట్టించుకోడు, డబ్బులు సంపాదించేటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తాడు అని చెప్తూ ఉంటారు. ఒకవేళ మార్గాలు తెలియనటువంటి వాళ్ళకి మార్గాలు చూపిస్తారు, చూపించినా కానీ అందుకోలేకపోతే ఇంకా వాళ్ళని పక్కన పెట్టేస్తారు అనేది ఒకటి వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాడేపల్లిలో తీసుకుంటే, తాడేపల్లిలో ఉండేటువంటి ఒక 5-6 కీ పర్సన్స్ని తీసుకుంటే, ఒక మామూలు స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా. 20 సంవత్సరాల క్రితం వీళ్ళందరూ జీతాలు మామూలుగా ఉద్యోగాలు చేసే వాళ్ళే కదా మనలాగా. అవును. అప్పుడు జీతాలు ఎంత, ఇవాళ ఎన్ని కోట్లు సంపాదించారు అనేది కనుక మనం లెక్కేస్తే అక్కడే తెలుస్తుంది కదా ఏ విధమైనటువంటి ట్రైనింగ్ తాడేపల్లిలో ఉంటుంది అనేది. ఇప్పుడు మన కళ్ళెదురు కనిపిస్తున్నటువంటి ఒక 7-8 మంది తాడేపల్లిలో ఉండేటువంటి 7-8 మంది కీ రోల్లో ఉండేటువంటి వాళ్ళనే తీసుకుంటే, సార్ నేనైతే పేర్లు ప్రస్తావించను కానీ నాకు 2001 ఆ ప్రాంతంలో ఒక మామూలు మండల స్థాయి లీడర్గా కనిపించినటువంటి ఆయన నా ఆఫీస్కి కూడా వచ్చేవాడు. ఆయన నా ఆఫీస్కి కూడా వచ్చి నా కోసం పాపం వెయిట్ చేసేవాడు. నేను బిజీగా కొంత
ఆర్టికల్స్ అవి ఫైల్ చేసుకుని బిజీగా ఉంటే అరగంట గంట ఉండేవాళ్ళు, వెయిట్ చేసేవాళ్ళు. అలాంటి ఆయన ఇవాళ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో. తాడేపల్లి ప్లేస్లో. అంటే సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇన్ని వేల కోట్లకి అధిపతి అయి ఉంటాడు ఊహించుకొని. తర్వాత నేను 2014-15 ఆ ప్రాంతంలో నేను ఒక ప్రముఖ ఛానల్లో పనిచేసినప్పుడు ఆయన కూడా కొంత నాకన్నా పై స్టేజ్లో పనిచేస్తున్నటువంటి ఆయన దగ్గరికి నేను కూడా ఒక సందర్భంలో వెళ్ళాల్సి వచ్చింది జాబ్ గురించి. ఆయన కూడా అక్కడ ఎంప్లాయీ. ఇవాళ ఆయన ఆస్తులు ఎంత? ఇవాళ తాడేపల్లి ఆయన కూడా ఉండేటువంటి 5-6 ఆయన ఒకళ్ళు. ఇప్పుడు అయ్యాల ఆయన ఆస్తి ఎంత? అసలు జాబ్తో సంబంధం ఉంది, ఆయనకి జీతంతో సంబంధం ఉంది. ఆయన కొన్ని గనులు ఉన్నాయి, గనుల వ్యాపారం చేస్తున్నాడు అని అంటున్నారు. సో ఆయన ఆస్తి ఎంత? అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ట్రైనింగ్ ఏ స్థాయిలో ఉంటుంది తాడేపల్లిలో అనే దానికి చెప్తున్నా. ఇలా నేను చెప్పుకుంటూ పోతే నాకు డైరెక్ట్గా తెలిసినటువంటి వాళ్ళే కేవలం జీతాలు బేస్ చేసుకుని నెల జీతాల కోసం వెయిట్ చేసినటువంటి ఫ్యామిలీలు, లేదంటే దిగువ మధ్య తరగతికి సంబంధించినటువంటి ఫ్యామిలీ లాగా ఉండేటువంటి వాళ్ళే ఇవాళ కోట్లకు అధిపతులు అయ్యారు కదా. కొన్ని వేల కోట్లకి, 100 కోట్లు కాదు, వేల కోట్లకు అధిపతులు అయ్యారు కదా. మరి ట్రైనింగ్ ఏ స్థాయిలో ఉండాలి అక్కడ? ఎక్కడ దాకా నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. నేను ఒక పొలిటీషియన్, నేను గుంటూరులో పనిచేసినప్పుడు ఒక మామూలు విద్యార్థి నాయకుడిగా ఉంటూ ఆయనకి ఏదో ఒక కార్పొరేట్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత ఒక చిన్న నామినేటెడ్ పోస్ట్ వచ్చింది. ఇవాళ ఆయన శాసించేటువంటి పరిస్థితిలో ఉన్నాడు తాడేపల్లిలో. అంటే దాన్ని ఎన్ని వేల కోట్లు సంపాదించుంటాడు, ఎన్ని వేల కోట్లకు అధిపతి ఉంటాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను ఒక 7-8 మంది పేర్లు నాకు స్వతహాగా నా పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళదే నేను చెప్తా. వేల కోట్లకు మారినటువంటి వాళ్ళు, ఏది లక్షల్లో ఉండేటువంటి వాళ్ళు, వేల కోట్లకు మారినటువంటి వాళ్ళు నేను చెప్తా. లక్షల్లో జీతాలు కూడా లక్షల్లో ఉండేవి కాదు అప్పుడు, వాళ్ళకి వేలలోనే ఉండేవి. వేలల్లో జీతాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఇవాళ వేల కోట్ల రూపాయలు ఆదాయ పరులుగా ఎలా మారారు అంటే తాడేపల్లి ట్రైనింగ్ ఎలా ఉంది అనేదానికి ఉదాహరణ కదా ఇవన్నీ. సో అందుకే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి కూడా సంపాదించుకుంటుంటే ఆయన మీద నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రి హోదా ఉన్నటువంటి ఒక అతని మీద అనేక సందర్భాల్లో కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన దానివల్ల ఒరిగింది ఏంటి? విపక్షాలు కూడా కంప్లైంట్ చేసినాయి. లాస్ట్కి ఆ మధ్యకాలంలో ట్రాన్స్ జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి అక్కడ విపక్షాలను కొట్టియడానికి కూడా ప్రయత్నం చేశారు. అటువైపు రాకుండా గనుల దగ్గరికి రాకుండా కొట్టించడానికి ప్రయత్నం కూడా చేశారు. అంటే ప్రజా సంపదను దోచుకుంటే తనది కాదు, తనకు సంబంధం లేదు. ప్రజా సంపదని ఎవరు ఎంత దోచుకుంటారో అంత దోచేసుకోండి, అంత సంపాదించుకొని పార్టీకి ఖర్చు పెట్టండి, పార్టీకి నిలబడండి. నా సొంత డబ్బు తీసుకోకుండా ఉంటే చాలు. మీరు సంపాదించిన దాంట్లో నాకు వాటా, లేదంటే మీరు సంపాదించిన దాంట్లో పార్టీకి పెట్టండి. అంటే ప్రజా సంపదని, ప్రజల సమాజాన్ని రక్షిస్తాడని, కాపాడుతాడని ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ప్రజా సంపదను మీ ఇష్టం వచ్చినట్టు దోచేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా నలుగురిని ప్రోత్సహించండి, మన పార్టీకి ఉపయోగపడతారు అనేటువంటి యాంగిల్లో ట్రైనింగ్ ఇస్తుంటే ఇంకా ఆయన ఏమనాలి? నమ్మాలా జనం? ఇంకా ఆయన ఏమనాలి? సో అలాంటి ట్రైనింగ్లో ఎదిగొచ్చినటువంటి మాజీ మంత్రులు కొంతమంది ఇవాళ చక్రం తిప్పుతున్నటువంటి పరిస్థితి తాడేపల్లిలో. అంటే తాడేపల్లి ట్రైనింగ్ అనతి కాలంలోనే వేల కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించాలనే దానికి ఒక కేంద్రంగా తాడేపల్లి ఇప్పుడు కనిపిస్తూ ఉందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే, డబ్బు సంపాదించడం ఒక ఆర్ట్. అలాంటి ఆర్ట్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని ఆర్టిస్టులు అంటారు. సో ఆర్టిస్టులు అందరూ వైసీపీలో ఇప్పుడు ఫుల్గా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఆర్టిస్టులుగా ఉండకుండా మళ్ళీ కొంచెం తగ్గించి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే విధంగా ప్రజల నిర్ణయం తీసుకోవాలి.